మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దర్శక నటుడు గూడ రామకృష్ణ దాసరి నారాయణరావు వద్ద మజ్ను చిత్రంలో సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. అనతి కాలంలోనే అంచలంచలుగా ఎదిగి తారక ప్రభుని దీక్షామహిమలు చిత్రంలో దర్శకుడిగా మారారు. జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా చిత్రానికి ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా అవార్డు దక్కింది. 2009లో నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో సన్నజాజి, పెళ్ళాం వచ్చింది, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. గూడ రామకృష్ణ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. కంచి చిత్రంలో నటనకు శ్రీకారం చుట్టారు. సరైనోడు, నేనే రాజు, నేనే మంత్రి, చలో, క్రాక్, సైరా, సాహో, గాడ్ ఫాదర్ వంటి భారీ చిత్రాలతో నటించారు. 70 పైచిలుకు చిత్రాల్లో నటించిన రామకృష్ణ ప్రస్తుతం పుష్ప 2, గేమ్ చేంజర్, రాజాసాబ్, తమ్ముడు, భైరవం వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. రామకృష్ణ రాజకీయాల్లో చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రచార కమిటీలో ఉన్న ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సక్సెస్ సాధించారు. పాత్ర నచ్చితే పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకుని చెప్తున్నారు. ఇటీవల ఆదిపర్వం చిత్రంలో నటించడం ద్వారా తన నటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను సివిల్స్ లో విజయవంతంగా తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు తన కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.